హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో మనము క్లోజర్స్ విత్ సెట్ టైమ్ ఔట్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాము. దీని మీద మనకి 2 టైప్స్ ఆఫ్ మన క్లోజర్స్‌లో వేర్ ఒకటి, లెట్ ఒకటి 2 ఉంటాయన్నమాట ఈ లూప్స్‌లో. రెండిటిని చెక్ చేద్దాము. రెండిట్లో మనకి రిజల్ట్ అనేది ఎలా వస్తుందనేది తెలుసుకోవాలన్నమాట. అయితే మనం ఫస్ట్ ఒకసారి రన్ చేసి చూద్దామన్నమాట. ఇది రన్ చేసి చూస్తే మనకు రిజల్ట్ ఏమొచ్చిందో చూద్దాం. ఫస్ట్ వన్‌లో ఏమొచ్చిందంటే వేర్ చేసినప్పుడు క్లోజర్‌లో 3, 3, 3 అని చెప్పేసి 3 సార్లు అనేది 3 సార్లు మనకి ప్రింట్ అయిందన్నమాట. సెకండ్ టైమ్ లెట్ యూజ్ చేశాము. లెట్ చూసినప్పుడు ఏమైందంటే 0, 1, 2 అనేది మనకి ప్రింట్ అయింది. అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్‌గా ప్రింట్ అయింది. ఫస్ట్ వన్ అనేది రాంగ్ ప్రింట్ అయిందనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎందువల్ల ఇలాగ బిహేవ్ చేసింది ఇది? ఈ లెట్ వాడితే ఒక రకంగా, వేర్ వాడితే ఒక రకంగా ఎందుకు బిహేవ్ చేసింది చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ చెప్పి చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసామంటే వేర్ i = 0, i <3, i++ అని చెప్పేసి వాడాము. సెట్ టైమ్ ఔట్ అనేది ఇక్కడ సింక్రోనస్ ఫంక్షన్ ఒకటి ఇన్‌బిల్ట్ వాడామనమాట. టైమింగ్ ఫంక్షన్. ఏం చేసామంటే కన్సోల్ లాగ్ i అని చెప్పేసి వాడాము. ఇక్కడ 100 అంటే 100 మిల్లీ సెకండ్స్ అనమాట. 100 మిల్లీ సెకండ్స్ మనము ఇక్కడ పెట్టామనమాట. పెట్టినప్పుడు ఏమైందంటే ఫస్ట్ వన్‌లో వేర్ ఐతో ఉన్న లూప్ రన్ చేస్తే 0, 1, 2 అని ప్రింట్ అవుద్ది అనుకున్నాం. కానీ ఇక్కడ మనకి 3, 3, 3 అని ప్రింట్ అయిందనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే వేర్‌కి ఫంక్షన్ స్కోప్ ఉంటుంది. బ్లాక్ స్కోప్ ఉండదు. ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి? మొత్తం అనమాట. ఏ టు జెడ్ మనకి ఈ యొక్క ఈ బ్లాక్‌లోనే గాకుండా ఇది బ్లాక్ స్కోప్. కానీ వేర్ అనేది ఫంక్షన్ స్కోప్. మొత్తానికి ఇది స్కోప్ ఉంటుందని కాబట్టి ఏమవుతుందంటే లూప్ కంప్లీట్ అయ్యేసరికి i విలువ 3కి చేరుతుందనమాట. అంటే ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 2 వచ్చేస్తది ఆటోమేటిక్. కానీ ఇక్కడ లూప్ 100 మిల్లీ సెకండ్స్ ఉంది కాబట్టి ఈ మిల్లీ సెకండ్స్ పూర్తయ్యేసరికి మనకి మళ్ళీ 0, 1, 2 పోయి మళ్ళీ 3కి వచ్చేస్తది. మళ్ళీ 100 మిల్లీ సెకండ్స్‌కి మళ్ళీ 0, 1, 2, 3కి మళ్ళీ 3 వచ్చేసిద్ది. అలా iలో ప్రతిసారి 3 వాల్యూ అనేది మనకి రావడం జరుగుతుంది కాబట్టి i యొక్క విలువ 3 క్యాప్చర్ చేస్తుంది కాబట్టి అక్కడ మనకి ఏమైందంటే 3 సార్లు కూడా 3 అనేది మనకి ప్రింట్ అవ్వడం జరిగిందనమాట. సెకండ్ దాంట్లో చూసినట్టయితే మనకి ఇక్కడ బ్లాక్ స్కోప్ కలిగి ఉంటుంది లెట్ అనేది. బ్లాక్ స్కోప్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కాబట్టి ఇక్కడ ప్రతిసారి iలో ఫస్ట్ 0 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది. అందువల్ల మనకి ఇక్కడ 0, 1, 2 అనేది ప్రింట్ అయింది. అంటే దీని యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్‌ది ఇక్కడ మనకి లెట్ అనేది బ్లాక్ స్కోప్ కలిగి ఉండటం వల్ల మనకి ఇక్కడ అవుట్‌పుట్ అనేది కరెక్ట్‌గా వచ్చింది. వేర్ అనేది ఫంక్షన్ స్కోప్ కలిగి ఉండటం వల్ల మనకి ఆ యొక్క అవుట్‌పుట్ అనేది రాంగ్ రావడం జరిగిందనమాట. ఇది మనకి క్లోజర్ విత్ సెట్ టైమ్ ఔట్ ఫంక్షన్ అనమాట. సెట్ టైమ్ ఔట్ ఫంక్షన్‌లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. జావా స్క్రిప్ట్‌లో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి 100% అడిగే క్వెషన్ అనమాట. ఇలాంటివి మర్చిపోకుండా మీరు అర్థం చేసుకోవడానికి ముందు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.